హెల్మెట్ ధరించినందుకు 20,07,400 జరిమానా. సోషల్ మీడియాలో ఇప్పుడు హెల్మెట్ ధరించకుండా స్కూటీని నడిపిన ఓ వ్యక్తికి పడిన 20,74,000 రూపాయల జరిమానా అంశం తెగ వైరల్ అవుతోంది. ఇక స్కూటీ ఖరీదే 1,00,000 ఉంటే 20 లక్షలకు పైగా ఫైన్ ఏంటని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే నవంబర్ 4న అన్మోల్ సింఘాల్ తన స్కూటీపై బయటకు వెళ్లాడు. న్యూ మండి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు అతన్ని తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించినందుకు జరిమానా విధించారు. ఇక 1,00,000 ఖరీదైన స్కూటీకి 20,74,000 జరిమానా విధించిన చలానా చూసి అన్మోల్ సింఘాల్ షాక్ అయ్యాడు. వెంటనే ఆ ఫైన్ సంబంధించిన పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త ఫుల్ వైరల్ అయింది. యూపీ ట్రాఫిక్ పోలీసుల వరకు ఈ మ్యాటర్ వెళ్లడంతో వాళ్ళు వెంటనే దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ భారీ జరిమానాపై ముజఫర్నగర్ ట్రాఫిక్ ఎస్పీ అతుల్ చౌబే మాట్లాడుతూ చలానా జారీ చేసిన ఎస్ఐ పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు వెల్లడించారు. ఈ కేసులో మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద ఫైన్ విధించినట్లు చెప్పారు. సెక్షన్ 207 తర్వాత ఎంవీ యాక్ట్ అని పేర్కొనడాన్ని ఆ ఎస్ఐ మర్చిపోయారని, దీని కారణంగా ఈ సెక్షన్ కింద కనీస జరిమానా మొత్తం 4,000 రూపాయలు కలిపి 20,74,000ను ఒకే సంఖ్యగా పేర్కొన్నారని అన్నారు. అయితే ఆ వ్యక్తి 4,000 జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. యాక్ట్ నెంబర్కు జరిమానాకు మధ్యలో ఎంవీ యాక్ట్ అని పేర్కొనకపోవడమే ఇంత పెద్ద పొరపాటుకు దారి తీసిందన్నారు. ఇలా ఉంటే 2024లో మన దేశంలో ట్రాఫిక్ చలాన్ల ద్వారా సుమారు 12,000 కోట్ల ఆదాయం వచ్చిందని అంచనా. దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల కంటే ఎక్కువ చలాన్లను జారీ చేయడం ద్వారా ఈ ఆదాయం వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి భారీ జరిమానాలు విధించడం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. మరోవైపు పెండింగ్ చలాన్ల చెల్లింపులకు ప్రోత్సహించడానికి కొన్ని రాష్ట్రాలు డిస్కౌంట్లు కూడా అందించాయి. తెలంగాణలో ఇలాంటి ఒక డిస్కౌంట్ పథకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 150 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇక చలాన్లపై చలాన్లు వేస్తూ వాహనదారులను పెండుకొని తింటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రోడ్డు మీద వాహనదారుల సేఫ్టీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనం ట్రాఫిక్ రూల్స్ ను బేఖాతరు చేయకూడదని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జరిమానాలను విధిస్తుంది. అయినా కానీ వాహనదారుల్లో మాత్రం మార్పు అంతంత మాత్రమేనని చెప్పాలి. అతివేగం, బైక్ పై ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపులతో పాటు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం మానడం లేదు. దీంతో ప్రమాదాలు పెరిగిపోయి ప్రతి ఏడాది వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.